జిల్లా రాళ్ళు రప్పలు కనపడగానే తెలంగాణ అనుకున్న వాళ్ళని పనికిమాల స్టేట్మెంట్ ఇచ్చేవాడే ఉండవల్లి ఫస్ట్. మీరు గమనించుకోండి ఫస్ట్. సో అందుకని ఈ ఉండవల్లి ఓసరవీళ్ళ కబుర్లన్నీ ఇన్ని ఒకడు సాల్వా బ్యాచ్ వాడు ఉంటాడు మేధావి సంఘం ముసుగులు. వీళ్ళందరూ రాష్ట్రానికి ఏం తగలబెట్టారంటే రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహుల సంఘానికి అధ్యక్షులు. అందుకని ఇంకేం లేదు, వీళ్ళేమో ఒరబడిచింది లేదు, చచ్చింది లేదు. వాళ్ళు అక్కడ కేసేసాను, అది ఎప్పటికైనా వెనక్కి వస్తుంది రాష్ట్రం అని చెప్పి ప్రజల్ని మధ్య పెడుతూ అలా లాస్ట్ బాల్ 6 కొట్టేస్తాను కిరణ్ కుమార్ రెడ్డి. వీళ్ళందరినీ భరించడం ఎక్స్క్యూజ్ మీ అని పక్కెళ్ళమనండి. అందుకని ఎరిపైకి ముర్రిపై తోడని ఒక సామెత వస్తుంది చూడండి. అల్లప్పుడు ఏదో నేను మాట్లాడింది అందరూ మీలాంటి జర్నలిస్టులు కూడా మర్చిపోయారు కాబట్టి కొత్తగా లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ దిష్టి అన్న మాటని మళ్ళీ లైమ్ లైట్ లోకి తెచ్చినప్పుడు ఆవిడ పేరమ్మా సుజాతమ్మ, మీరు వీలైతే ఆ ఉండవల్లికి ఇంత గడ్డేటండమ్మా, ఇది కాదమ్మా మా అన్న మాటలు ఎవరెవరో మాట్లాడేస్తారంటే మేమెవరో మాట్లాడేదానికన్నా ముందు తెలంగాణ సమాజం ప్రతిస్పందించింది. తెలంగాణ సమాజానికి మీరు సమాధానం చెప్పుకోండి ఫస్ట్. మీ ఎవరో ఏం మాట్లాడేమో తర్వాత విషయాల తర్వాత మాకందరికి సమాధానం ఇచ్చుకుందరు. కానీ ఇక్కడ ప్రాంత మనోభావాలు గాయమైన విషయం మీద స్పందిస్తూ ఇక్కడ గౌరవ ఫోటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి గారు మాట్లాడింది ఏది పవన్ కళ్యాణ్ గారు ఉచ్చరించిన మాటకి మీరు దిష్టి పిల్లలు తీసేదానికి లేకపోతే ఇడు దిష్టి పొరుగు దిష్టి ఇవన్నీ మేము హిందూ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళం, మాకు అమ్మలు ఉన్నారు, మాకు చిన్నప్పటి నుంచి దిష్టిలు తీసిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఒక ప్రాంతాన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేసిన వాళ్ళు ఇద్దరే, వాడు ఉండవల్లి అయితే నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరే మెన్షన్ చేశారు. ఇది పవన్ కళ్యాణ్ గారి మాటని వక్రీకరించొద్దండి. పవన్ కళ్యాణ్ గారి మాటని మీకు నచ్చితే 2 భజనలు ఉంటాయి మనం తెచ్చుకుని గుళ్ళో అట్లా భజనలు ఇస్తారు, భజనలు చేసుకోండి మీరు. అమ్మ మీకు నచ్చితే వినసొంపుగా ఉంటే భజన చేసుకోండి మీరు జీవితాలు. వాళ్ళు మాట్లాడినప్పుడు నేను మాట్లాడిన మీరు రావుతారా? సుజాత్ గారు మా ఇంకా అసలు డిబేట్ ముందుకెళ్ళి ఊరుకోమా. పార్టీ ప్రతినిధి కాబట్టి సుజాత్ గారు ఇస్తాను, నోట్ చేసుకుని నేను ఇస్తాను. ప్రాంత మనోభావాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వాళ్ళు చంద్రబాబు గారు దాన్ని కల్పించుకుని ఎవరైనా పాసిఫై చేస్తారని జర్నలిస్ట్ గారు చెప్పారు నాకన్నా ముందు. అది జరగనప్పుడు ఇంకా మీరు సమర్థించుకుంటే ఏం చేస్తారు మీరు? మహా అయితే ఇక్కడ రాష్ట్రం వేరు, మీ దగ్గర అయితే చెల్లుబాట్లు ఉంటాయి. ఇప్పుడు ఆ మినిస్టర్ పిఏ పిచ్చి వేషాలు వేసినా సరే ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేస్తారు కదా, పనికి మళ్ళీ ఇప్పటికి ఎంక్వైరీ చేయట్లే. అలాగే ఉంటాయి. అంచేత మీకు జరుగుబాటు జరుగుతుందని చెప్పి దేశం అంతా జరిగిపోతుందంటే నిన్న కూడా నేషనల్ మీడియాలో మీ తెలుగుదేశం అధికార ప్రతినిధి ఒక మాట మాట్లాడి ఆయన మాట్లాడిన దానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ తిరిగి కౌంటర్ చేస్తూ వాట్ వై ఈస్ కన్సర్న్ ఆఫ్టర్ ఆల్ ఈజ్ అ స్టేట్ మినిస్టర్ అని. ఒక స్టేట్ పర్వ్యూలో ఉన్న మినిస్టర్స్ కి ఒక టెరిటరీ ఉంటుంది, వాళ్ళ రాష్ట్ర భౌగోళికానికి పరిమితం అవ్వమని. అంచేత తెలుసుకోండి విస్తృత విలువలు వీటితో కూడిన రాజకీయాలు ఇవన్నీ వేరు. మనం కూర్చున్నాం కాబట్టి నేను మాట్లాడిన చెల్లుబాటు అవుతుందని ఏది పడితే ఇస్తాను సుజాత గారు చాలా కష్టం కాదండి. గోతికాండ్ నక్కలు ఎవరు? చెప్పండి ఆవిడంటే నేను ఎవరు చెప్తాను. ఆవిడ వైఎస్ఆర్సీపీ ఏమైనా పాత్రలు ఉన్నాయా? గోతికాండ్ నక్కలు అంటే నేను ఆవిడ ప్రాస్పెక్ట్ అయితే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు ఆ మాట ఉందని అనుకోలేదు, ప్రతిస్పందించింది ఆయన. నెక్స్ట్ అక్కడ ఆలేరు ఎమ్మెల్యే స్పందించాడు, ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే గారు స్పందించారు. ఏమో అనుకుంటాను నేనేం చేస్తాను దానికి? ఆల్రెడీ ట్రాన్స్ఫర్ అవుతుందని ఎదురు చూస్తున్నాను, అగ్రివేట్ చేస్తానంటే చేసుకోమనండి. ఇంకోటి ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఇంకోటి ఏంటి అడిగారండి, మహానుభావుడు అంబేద్కర్ గారు మరణించిన ఒక పుణ్యదినం, ఒక భగవంతుడు నిష్క్రమణం జరిగింది, జైభీములు ఆ సామాజిక వర్గం అందరికీ. ఇంకోటి ఉండవల్లి గారితో పోలుస్తూ ఈ స్టేట్మెంట్ ఏదైతే ఉందో హెన్స్ ఫోర్త్ ఇది ఇంకా అగ్రివేట్ అవ్వకుండా సంయమనం పాటిస్తూ అందరూ దాన్ని విత్డ్రా చేసుకుంటూ ఓ తెలంగాణ ప్రాంత మనోభావాలు గాయం చేయడానికి ఉండవల్లి ఆలోచించిన కోతి పనికే రాష్ట్రం విడిపోయింది. ఇక లేని మనోభావాలు గాయాలి ఏంది మాది పచ్చని నేల కాదంటే ఇవాళ హైయెస్ట్ క్రాప్ ప్రొడ్యూస్ చేస్తున్నారు రైస్. వెస్ట్ బెంగాల్ కూడా దాటి ఇవాళ తెలంగాణ సమాజంలో రైస్ పండిస్తున్న దానికి చరిత్ర నెంబర్ 1 చూపిస్తుంది ట్రాక్ రికార్డ్. ఇది తెలుసుకోండి. అంచేత ఏదైనా సరే విప్లవాత్మకమైన భావాలు భావజాలాలతోనూ మనోభావాలతోనూ గాయాలు చెలరేగితే నిప్పు కణికల్లాగా దాహనం వహిస్తాయి. ఆ రావణ దాహనాన్ని మనం నిర్వహించలేము. ఒక మొమెంటంలో పార్టీ పరంగా మీ అధినాయకుడు కాబట్టి మీరు సపోర్ట్ చేయొచ్చమ్మా, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ దట్. బట్ ఎంతవరకు అన్నదాకా ఒక టెరిటరీ ఫిక్స్ చేయండి. గొంతగాడి నక్కలు ఇవన్నీ మీరు మాట్లాడినవి చాలా బాగున్నాయి, కానీ ఇక్కడ మాట్లాడినవి ఒక క్యాబినెట్ హోదా ఉన్న మినిస్టర్ గారు, అది కూడా సినిమా ఫోటోగ్రఫీ మినిస్టర్. మన దగ్గర ఇక్కడ తిరిగి పరిశ్రమ ఏమి ఆంధ్రప్రదేశ్ కి తరలే బిక్కుబిక్కులాడుకుంటూ ఉన్నారు అందరూ. అంచేత సైమనాలు పాటించండి కొన్ని డిబేట్లలో. మీకు ఏదైనా వ్యక్తిగతంగా ప్రసాద్ గారు కొంత కింద అక్కడ ఉన్నాడు విశ్లేషణ చేసేస్తున్నాడు అనండి, నాలాంటి స్థాయి చిన్నది కాబట్టి మేము తగ్గలను, పర్లేదు ఇలాంటి వాళ్ళ పడతాం. కానీ ఇక్కడ స్థాయి కలిగిన మంత్రి గారు ఆయన అన్ని చూసుకుని కొంచెం మనం బ్యాలెన్స్ పాటిస్తే చాలా బాగుంటుంది. రెండోది మీరు ప్రాంతాల భావాలు వీటి మీద మనం ఈ రోజు కూడా చర్చనీయాంశం చేయకుండా దీన్ని ఇక్కడికి ఏమైనా ఆపుకుంటే చాలా బాగుంటుంది. అది నా విన్నపం. మీరు ఇంకో టాపిక్ తీసుకొచ్చారు, ఏది పరకామణి సేవ. పరకామణి సేవకు సంబంధించిన విషయంలో పరకామణికి కొత్త బిల్డింగ్ సర్వేలెన్స్ కెమెరాలతోనూ వాడిని పట్టుకున్నారు, దొరికాడు, వాడికి పోలీస్ శిక్ష, కోర్టు పరంగా వాడికి జైలు, ఈ డిబేట్లు కూడా అయ్యాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ ప్రకారం నేనైతే ఆయన కరుణాకర్ రెడ్డి గారు సుబ్బారెడ్డి గారిని
సిట్ అధికారులు విచారించడానికి పిలిచారు. మరి మాకు సింహాచలం దేవస్థానం కూడా అంతే పవిత్రమైంది. ఎందుకంటే దశావతారంలో స్వామివారిది ఒక అవతారం. ఆ సింహాచలంలో నరసింహస్వామి అవతారంలో దగ్గర 55,000 దొంగతనం జరిగింది ఆ హుండీలోంచి. సో దాని మీద కనీసం ఈ రోజు దాకా ఏ విధమైన ఎంక్వైరీ ఉన్నప్పుడు, ఉదాహరణకి ఇదే టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న మాజీని పిలిచి ఎంక్వైరీ చేసినట్టు మాకు దేవస్థానానికి వరం గారు మీకు తెలుసు, అశోక్ గజపతిరాజు గారు దానికి ట్రస్ట్ చైర్మన్. మరి ఆయన ఎంక్వైరీ ఎక్కడ చేసిన ఉదంతాలు ఉన్నాయా? అంటే రాజు సామాజిక వర్గానికి అయితే ఒక రూలు, రెడ్డి సామాజిక వర్గానికి అయితే ఒక రూల్ ఉందని ఈ కొత్త ప్రభుత్వం ఆ నిర్వచనాలు ఏమైనా మార్చిందా? ఇదే అహోబిలంలో దగ్గర 22 లక్షలు 28,000 అది ఎస్టాబ్లిష్ అవుతుంది. స్టేషన్ బిల్లు ఒక ఎమ్మెల్యే గారి స్థాయిలో స్టేషన్ బిల్ ఇచ్చి తీసుకెళ్లారు. దేవదేవుడు అంటే దశావతారంలో ఉన్న అన్ని మూర్తుల్ని మనం కొలిచే హిందూ సామాజిక వర్గంలో తిరుమల దేవస్థానానికి ఒక పవిత్రత ఉంది అన్నప్పుడు అహోబిలం నరసింహస్వామికి సింహాచలం కూడా అంతే పవిత్రతలు ఉన్నాయి. ఆ పవిత్రతని కాపాడడానికి ఈ దేవాదాయ శాఖ మంత్రి కానీ ఎంటైర్ ఈ రోజున్న కూటమి ప్రభుత్వం కానీ ప్రతిస్పందన ఎక్కడ ఉంది? ఇవి కదా మాట్లాడవలసిన అంశాలు. సో నేను అంటుంది ఏంటంటే ప్రతిదానికి ఒక యాడ్ స్టిక్ తీసుకుని కోల్సిందని ఇవాళ గౌరవ హైకోర్టు పరిమిలో ఉన్నాయి. అది కూడా మనం డిబేటబుల్ టాపిక్స్ చేయడం ఎంతవరకు సముచితం? సిట్ అధికారులు ఒక సీల్డ్ కవర్ లో ఇమ్మంది. సీల్డ్ కవర్ లో ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పర్యవసానాల్లో ఈ రామకృష్ణ గౌడ్కి నిన్న తెలుసో తెలీదు సార్, నేను హైకోర్టును రామకృష్ణ గారు వెళ్తే నోరు మూసుకుని బయటకు వెళ్ళమని చెప్పింది. ఏంటి? ఈ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ నాకు కావాలి, తర్వాత నా మీద ఈ అభియోగాలు మోపినప్పుడు నేను ఆస్తి చేసిన రిజిస్టర్ డీటెయిల్స్ కావాలి, ఇవన్నీ అడిగితే దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ కేసులో తేలిదాకా నువ్వు అసలు దీంట్లో ఇంప్లీడ్ అవ్వడం కానీ లేని దాని దగ్గర గౌరవ న్యాయస్థానం ఆ విధంగా పనిచేస్తున్నప్పుడు మనం అందరూ ఎవరండి, మన స్థాయి ఏంటి మాట్లాడడానికి? ఇది గమనించండి ప్రజలు. మోర్ ఓవర్ ఇవాళ మీరు చెప్తున్న ప్రతి అంశంలోనూ మనం సంయమనం విచక్షణ కోల్పోయి మానవాతీత శక్తుల్లో మాట్లాడుతున్నప్పుడు వచ్చే పర్యవచనాలు తప్ప ఇక్కడ ఏమి అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగిపోయి తెరపడిపోవట్లేదు. ఏమి అంబేద్కర్ కామెంట్స్ ఇప్పుడు అంబేద్కర్ విషయంకి వస్తేనండి, ఇప్పుడు కంచం తీయడం సమాజంలో ఎవరైనా తండ్రికి సేవ చేయని ఏ కొడుకు ఉండడు నాకు తెలిసి. 100 మంది తండ్రికి సేవ చేసిన వాళ్ళే ఉంటాం. సేవ చేయకపోతే వాడు అంత వ్యధం కూడా ఇంకోటి ఉంటాడు. అందులో లోకేష్ గారు పంజం తీసిన విషయంలో ఒక కాంట్రడిక్షన్ ఎలా వస్తుందంటేనండి, రాజకీయ పరంగా ఉన్న నాయకులు ప్రతిదీ భూతద్దంలో పెట్టే చూస్తారు. ఇప్పుడు ఆ విషయంలో గతంలో రామారావు గారికి జరిగినప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. పార్టీని టేక్ ఓవర్ చేసిన చంద్రబాబు గారి విషయంలో దానికి ఒక కన్స్ట్రక్టివ్ స్టేట్మెంట్స్ కానీ ఆ పార్టీ నుంచి ఎక్కడ రాకుండా అందు దగ్గర కుర్చీ లాక్కున్నారన్నదే అపవాదం మోగుతుంది. సో దాని పర్యవసనాలు ఇప్పుడు డేజీ డెవలప్మెంట్స్ ఏంటంటే రేపు ఉగాదికి లోకేష్ గారిని ముఖ్యమంత్రిని చేస్తారట, లేదంటే రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఇలా ఎలివేషన్స్ వచ్చినప్పుడు ఉపద్రవం చంద్రబాబు గారి సీట్కే కదా. ఇప్పుడు మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. ఇదేమో రాజరిక వ్యవస్థ సార్. రాజరిక వ్యవస్థ అంటే మీరు చెప్పినవన్నీ చెల్లుబాటు అవుతాయి. ఇది ప్రజాస్వామ్యం. ఒకసారి మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ గారు రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిచారు. రేపు పొద్దున ఎవరైనా ఎష్యూరెన్స్ ఇవ్వగలరా? 2 స్థానాలు ఓడిపోయిన పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి ఇప్పుడున్న లీడర్స్ లో ఆయనే కదా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎక్కువ ఆయనకి ప్రయారిటీ వస్తుందా, వేరే వాళ్ళకి ఇస్తారా? సార్ ఒక మాట చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన పిల్లలందరినీ కూడా మెగా అని ముందు పేరు చేస్తున్నారు సినిమా రిలీజ్ అవుతుంటే. కానీ ఆయనకున్న లెగసీని ఎవరన్నా మనం మీట్ అవ్వగలుగుతున్నారు? ఎవరైనా అవుతారు అవరు తర్వాత విషయం అయితే పెడతాం. ఎలివేషన్ అయితే ఇస్తున్నాం కదా. మీరే చెప్పండి, చిరంజీవి గారి స్థాయికి ఎవరైనా ఎదిగినోడు ఉన్నాడా? మీకు అంతాగే రామ్ చరణ్ గారు కూడా ఈ హాస్ ప్రూవెన్ ఇస్ లెథల్. ఏది ఒక ఇండిపెండెంట్ గా ఆయన ఇమిటేట్ చేస్తాడు కాదు, ఆయన స్వయం ప్రతిపత్తి ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. అల్లు అర్జున్ ఆయన స్వయం ప్రతిపత్తి ఆయన ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. మీకు ఒక చెప్తున్నాను చూడండి, తాడి చెట్టు ఎక్కువ ఒక పొంత తోస్తారు, లేదా ఆయన బొరమి కూర్చోబెట్టి చెట్టు పై నుంచి కాయ దింపేదాకా ఎవరు చూడరు కదా. ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యం ఏంటంటే మీరు అన్నట్టు మా బాలకోటి గారు అన్నట్టు, లేదంటే మా చిన్నదారు అన్నాడు కదా, ఈ బాలకోటి గారు ముఖ్యమంత్రి అవ్వాలంటే బాలకోటి గారు రెస్పాండ్. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో మళ్ళీ సమితి శాశ్వత రాజధాని అమరావతికి గజెట్ తీసుకొచ్చే నేపథ్యానికి ఉద్యమం తెరలేపాడు అనుకోండి బాలకోటి గారు. ఏమో ఉద్యమ నాయకుడిని రేపు పొద్దున ఆయన అనుకోవచ్చేమో. చెప్పండి బాలకోటి గారు. వర్మ గారు చాలా కాలం తర్వాత వర్మ గారి ఆధ్వర్యంలో 99 డిబేట్ చాలా ప్రశాంతంగా చాలా చక్కగా పోతే చిన్నపరెడ్డి గారు చాలా పెద్ద మనసు చేసుకొని అవి శుభాకాంక్షలుగా